అయితే మీ ఒకసారి మీ సినిమా స్ట్రక్చర్ ఒకసారి చూస్తే అయితే మూవీలో అందరూ కొత్త వాళ్ళతో అప్పుడు కూడా ఇది ఒక సాహసమే అనుకోవాలి. ఎందుకంటే ఒక 6 పాటలు ఫైట్స్ ఇలా రొటీన్గా సాగిపోయే సినిమాలో కొత్తదనం కొత్త వాళ్ళతో మీరు ఇంట్రడ్యూస్ చేసినట్లయింది. సో మూవీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అయితే ఎక్స్పీరియన్స్ అప్పుడు ఇంకా 10 years బ్యాక్, 10 years యంగర్ అండ్ మొత్తం అందరూ కొత్త టీము. అది చాలామంది అడిగేవారు, అప్పుడు కూడా క్వశ్చన్ అడిగేవారు, అయితే ఏంటి చాలా డిఫరెంట్గా ఏదో తీశారు ఇవన్నీ, అంటే ఇండస్ట్రీలో ఏదో కొత్త ట్రెండ్ తీసుకొద్దామని తీశారు ఇలా అడిగారు. బట్ యాక్చువల్లీ నిజం ఏంటంటే అప్పుడు మాకు అంతేమీ తెలియదండి, అమాయకత్వంతో తీసాం అయితే అన్నది. సో ఇండస్ట్రీలో ట్రెండ్ ఇలా ఉంటుంది, ట్రెండ్ ఇలా వెళ్ళాలి అవన్నీ అయితే టైంకి మాకు తెలియదు అసలు. ఓకే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్కి ఇన్ని సాంగ్స్ ఉండాలి, ఇన్ని ఉండాలి, ఇంత ఆలోచించలేదు. సో చిన్న సినిమా చేయాలనుకున్నాం, డిఫరెంట్ సినిమా చేయాలనుకున్నాం. చిన్న సినిమా చేయడాన్ని అనుకోవడానికి కారణం కూడా కొత్త డైరెక్టర్కి బ్రేక్ రావాలంటే ఏదైనా చిన్న కాన్సెప్ట్తో వెళ్ళాలి. ఓకే ఒక పెద్ద బడ్జెట్ సినిమాతో వెళ్తే కొత్త డైరెక్టర్ మీద ఎవరు రిస్క్ చేయలేరు. సో అందుకని ఒక చిన్న బడ్జెట్ సినిమా కొత్త వాళ్ళతో ఆ కథ అనుకోవడం జరిగింది. సో అది గంగరాజు గారికి చెప్పిన వెంటనే ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ ఇట్. అండ్ అక్కడ నుంచి మీకు తెలిసిందే. అయితే మూవీ నుంచి ఒక సీన్ చూద్దాం ఇప్పుడు. నువ్వేనా ఆర్టిస్ట్? నేను కాదు. నీ ఫ్రెండ్ పేరేంటన్నా? వీరప్పన్. వీరప్పన్ షేవింగ్ చేస్తుంటే చేతులు వానికి 2 మీసాలు కింద పడిపోయా. నాకు మిసాలు లేవని నీకెలా తెలుసు? తెలీదు, ఇప్పుడే తెలిసింది. అయితే కానీ అయితే మూవీ చూసిన వాళ్ళు ఎవరు దర్శకుడు అమాయకంగా తీసాడని ఎవరు అనుకోలేదు. అంటే అమాయకత్వం అంటే నా ఉద్దేశం, నేను అమాయకంగా డిఫరెంట్ సినిమాకి లేకపోతే కమర్షియల్ సినిమా పందాలు ఆలోచించకపోవడానికి ఆ దృష్టిలో చెప్పాను. అంటే మేకింగ్లో కానీ అందులో మాకున్న ఇది కాన్ఫిడెన్స్లో కానీ ఆ తీయడంలో కానీ టెక్నిక్లో కానీ అందులో అమాయకత్వం ఏం లేదు. అందులో అందరికీ టాలెంటెడ్ పీపులే, అందరూ బాగా చేశారు. నేను అనేది మీరు అడిగే క్వశ్చన్లో డిఫరెంట్ ఫిల్మ్ ఎందుకు చేశారు, సో అది మీరు డిఫరెంట్ అనుకుని చేయలేదు, కొత్త సినిమా ఏదో చేస్తున్నాం దీంతో వెళ్ళాం అనమాట. ఓకే, సో ఈ మూవీకి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఈ మూవీకి నాకు బెస్ట్ అబ్దుల్ కలాం గారు అంటే బాగా ఇష్టం అండి. సో ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అన్నది అయితే నాకు ఇచ్చిన, ఆయన ప్రెసిడెంట్గా ఉంటాం ఆ టైంలో. సో నేను అవార్డు తీసుకుంటాం అన్నది ఇట్స్ మర్చిపోలేని ఇన్సిడెంట్ అండి అయితే. ఓకే, అయితే ముందు ఏంటి అంటే డైరెక్టర్ అవ్వాలని వచ్చారు, ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు? కష్టాలు అయితే ఫేస్ చేయలేదండి నేను. గంగరాజు గారి దగ్గర చేసినప్పుడు అసిస్టెంట్గా, ఆయనకి యాడ్ ఫిల్మ్స్ చేసినప్పుడు అసిస్టెంట్గా, రాఘవేంద్రరావు జన్మభూమి యాడ్ స్టార్ట్ చేసేవారు. సో అందులో ఛాన్స్ దొరికింది. సో అవి డైరెక్ట్ చేయడం, దాని తర్వాత అమృతం చేయడం, దాని తర్వాత అయితే చేయడం. సో పెద్దగా కష్టాలు అయితే పడలేదండి. సో ఒకదాని తర్వాత ఒకటి కెరియర్లో అలా జరుగుతాను. ఇన్ఫ్యాక్ట్ అయితే తర్వాత ఎక్కువ పడ్డాను. ఫస్ట్ సినిమా ఎంత ఈజీగా అయిందో అయితే తర్వాత ఒక 2-3 ప్రాజెక్ట్స్ డిలే అవ్వడం కానీ, అది స్టార్ట్ అయ్యి ఆగిపోవడం కానీ, ప్లస్ మీరు అన్నట్టు ఎవ్రీ టైం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వెళ్తాను కాబట్టి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని పుష్ చేయడం ప్రొడ్యూసర్ దగ్గర కానీ ఇంకోళ్ళ దగ్గర కానీ పుష్ చేయడం కొంచెం కష్టం. ఇప్పుడు అర్థమయ్యే ట్రెండ్లో ఉన్నప్పుడు చెప్తే అది ఈజీగా వెళ్ళిపోద్ది. సో కొత్త కథతో వెళ్ళినప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా ఇన్ని ఆలోచనలు వస్తుంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ అయితే తర్వాత పడ్డాను ఎక్కువ. ఓకే, అయితే మీరు అమృతం కూడా డైరెక్ట్ చేశారు కదా, ఒక సీరియల్ని డైరెక్ట్ చేయడానికి ఒక సినిమాని డైరెక్ట్ చేయడానికి డిఫరెన్స్ ఏంటంటే? నాకైతే ఏం డిఫరెన్స్ అనిపించలేదు. అప్పుడు అంతే కష్టపడ్డాం. అమృతానికి కూడా ఇదే సేమ్ టెక్నీషియన్స్ అక్కడే స్టార్ట్ అయ్యారు, అమృతానికే నాకు. ఓకే, సో అందరం అదే హార్డ్ వర్క్ పుట్టింగ్ చేసాం. సో నాకైతే ఏం డిఫరెన్స్ అనిపించలేదు. ఎవ్రీ షార్ట్కి అంతే హార్డ్ వర్క్ చేసాం. నా ఫ్రేమ్ బాగుందా లేదా అని చూసాం, ఎవరు కావాలి ఎవరు అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, కలర్ ఏంటి, దీని కలర్ స్కీమ్ ఏంటి, సేమ్ అదే విధంగా సినిమాని కూడా చేసాం. డిఫరెన్స్ ఏమి ఉండదు. మహా అయితే బడ్జెట్ వైజ్ ఇప్పుడు మనం 10 మంది జూనియర్ ఆర్టిస్ట్ని పెడితే సినిమాలో ఇంకొక 50 మందిని పెట్టచ్చు అంతే, అంత మించి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, కానీ అమృతం సీరియల్లో కామెడీ ఎక్కువ ఉండాలి, సో ఆ విధంగా మీరు డైరెక్ట్ చేయడం జరిగింది. బట్ అయితే మూవీలో అంటే ఫస్ట్ మూవీ, బట్ అందులో కామెడీ అవసరం మేరకే వాడుకున్నారు తప్పితే ఎక్కువ ఏం చూపించలేదు అని అన్నారు. సో ఎందుకని అలా అందులో కామెడీ చూపించకూడదని చూపించలేదా? లేదంటే స్టోరీకి అవసరం లేదు, ప్లస్ అయితేలో ఇన్హరెంట్గా కామెడీ ఉందండి.
ఎక్కువ మంది ఎంజాయ్ చేశారు అయితేలో. ఇప్పుడు అభిషేక్ మీరు ఇందాక చూపించిన అతని క్యారెక్టర్కి ఆ టైంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అతనికి కామెడీ చెయ్యకూడదని కాదండి, అప్పుడు అమృతం అంటే అది మొదలు పెట్టడమే ఆ సీరియల్ అలా మొదలు పెట్టాం, కామెడీ ఎంటర్టైనర్గా చేయాలని మొదలు పెట్టాం. సో ఇంకొకసారి ఎప్పుడైనా వర్క్ చేస్తే అలా ఫుల్ ఎంటర్టైనర్ చేస్తాను డెఫినెట్గా ఆ కామెడీ. ఓకే, సో కామెడీ కోసం అంటే చాలా మూవీస్లో కామెడీ అవసరం లేకపోయినా ఒక లెంత్గా పెట్టి చేసిన డైరెక్టర్స్ ఉన్నారు, కామెడీని చాలా వరకు సినిమాలో పెట్టి ప్రజెంట్ చేసే డైరెక్టర్స్ ఉన్నారు. బట్ మీరు చాలా వరకు కామెడీని పక్కన పెట్టేశారు అనే టాక్ ఉంది మీ మీద. ఈ మీ అన్ని సినిమాలు చూసినా కూడా మీరేం చెప్తారు? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆడియన్స్ని ఒక 2.5 hours ఎంగేజ్ చేయాలి మనం. సో ఎంగేజ్ చేయడానికి మీరు కామెడీ వాడుకున్నారా లేకపోతే ఇంకొక ఎమోషన్ వాడుకున్నారా అన్నది అది పాయింట్ కాదండి. అది మనం ఆ 2.5 hours పర్ఫెక్ట్గా ఎంగేజ్ చేసాం. ఒక్కో డైరెక్టర్ కామెడీ మెయిన్గా తీసుకుని అది వాడుకోవచ్చు, ఇంకో డైరెక్టర్ ఓకే లాస్ట్ వరకు టెన్షన్ పెట్టి కూర్చోబెట్టవచ్చు. బట్ ఏదైనా కథకి అవసరమైన విధంగా వెళ్తానండి, ఉండకూడదు కామెడీ అని కాదు. డెఫినెట్గా కథకి అవసరం, ఒక క్యారెక్టర్ ఎవరన్నా ఒక క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ ఉన్న క్యారెక్టర్ కథలో ఎండ్ వరకు ట్రావెల్ అయితే సో డెఫినెట్గా కామెడీ క్రియేట్ అవుతుంది. బట్ నెక్స్ట్ టైం ఓకే చాలామంది అంటున్నారు, మీరు అడిగిందే చాలామంది అడుగుతున్నారు, సో నెక్స్ట్ టైం కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుని మేబీ మోర్ హ్యూమర్ జనరేట్ చేసే విధంగా ట్రై చేస్తాం. సో నెక్స్ట్ టైం మేము చంద్రశేఖర్ ఎలేటి గారి నుంచి ఒక కామెడీ మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. డెఫినెట్గా ఎక్స్పెక్ట్, లేదంటే కామెడీ ఎక్కువ ఉన్న మూవీనైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మూవీ విషయానికి వస్తే అనుకోకుండా ఒకరోజు టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక రోజు మిస్ అవ్వడం, ఒక అమ్మాయి మొత్తం ఒక అమ్మాయి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. నవేడేస్ హీరోయిన్ అంటే అంత క్యారెక్టర్ పక్కాగా ఉండాలి అనేది లేదు, బట్ మీ మూవీస్లో చాలా వరకు అమ్మాయిలకు ఒక సెపరేట్ క్యారెక్టర్ అనేది ఉండిపోతుంది అలా. సో దట్ వాజ్ ఎ గ్రేట్ థింగ్. సో మీకు ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఆ మూవీ విషయంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ మూవీ గురించి ఏం చెప్తారు? అనుకోకుండా ఒక రోజు గురించి అనుకోకుండా డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే మీరు అన్నట్టు ప్రతి సినిమాలో హీరోయిన్కి ఒక మంచి రోల్ అయితే ఉంటుంది ఆ దాంట్లో. అది నాకు తెలిసి నాకు అయితే కంటే ఇష్టమైన సినిమా అనుకోకుండా ఒక రోజు. మేకింగ్ వైజ్ కానీ దాని టెక్నికల్ స్టాండర్డ్స్ కానీ ఇంకా బాగుంటుంది ఆ సినిమా. ఓకే, బట్ అనుకున్నంత రీచ్ అవ్వలేదు డెఫినెట్గా. అది ఓన్లీ ఏ సెంటర్స్ వరకు ఓన్లీ బాగా క్లాస్ ఆడియన్స్, నీష్ ఆడియన్స్ అప్రిషియేట్ చేశారు. మేబీ బికాస్ ఆఫ్ ద కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే, లేకపోతే ఆ కాన్సెప్ట్ ఇంకా అప్పటికి ఎక్కకపోవడం ఏంటో తెలియదు. బట్ ఇట్స్ నేను తీసిన అన్నిటిలో ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్. ఆ సినిమా గురించి చెప్పాలంటే 1 సెంటెన్స్లో. ఓకే, అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది? చాలా డిఫరెంట్ ఐడియా అది. ఇది జనరల్గా పార్టీస్లో ఉండి పార్టీస్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి డ్రింక్ ఎక్కువైనప్పుడు జనాలకి మన్నాడు వాళ్ళు మాట్లాడింది వాళ్ళకి గుర్తుండదు. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు అయ్యో ఇలా అన్నానా అంటుంటారు. ఓకే, సో ఒక డ్రింక్కి అసలు ఏం జరుగుతుందో గుర్తులేనప్పుడు ఒక డ్రగ్కి ఎంతవరకు వెళ్ళొచ్చు. సో అక్కడి నుంచి జనరేట్ అయిందండి ఐడియా. ఓకే, రైటో లెఫ్టో లెఫ్టో రైటో ముందుకో వెనకకో పై పైకో కిందకో అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో 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 రైటో లెఫ్టో లెఫ్టో రైటో ముందుకో వెనకకో పై పైకో కిందకో అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో 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 చెల్లియో చెల్లకో ఇట్స్ నో 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 చెరియో చెరకో యు గో 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 రాముడు భీముడు ఇంకే పట్టుడు 120 చాలదమ్మా ఇట్స్ సో 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 స్లో రైటో లెఫ్టో లెఫ్టో రైటో ముందుకో వెనకకో పై పైకో కిందకో అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో 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 గో. దానికి చార్మి గారినే సెలెక్ట్ చేసుకోవడం అదేమన్నా రీజన్ ఉందా? ఆ తర్వాత ఆవిడకి చాలా వరకు అలాంటి రోల్సే వచ్చాయి, అది ఒక మెయిన్ బేస్ లాగా పునాది లాగా పడిపోయింది చార్మి. అంటే ఇంత ఈ డిఫరెంట్ కాన్సెప్ట్కి ఎవరైనా మనకి కమర్షియల్లీ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ అయితే బాగుంటుంది అని అనుకున్నాం. సో అప్పుడు చార్మి మాస్ ఈ సినిమాలన్నీ తీస్తూ ఉండేదాన్ని. సో వెళ్ళి అప్రోచ్ అవ్వడం, దాని కథ చెప్పిన వెంటనే ఇమీడియట్గా నచ్చిందండి తనకు కూడా. ఓకే, ఆ విధంగా దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో కమర్షియల్ టచ్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, మీరు తీసిన అన్ని మూవీస్ని కమర్షియల్గా హిట్ అవుతాయన్న కాన్సెప్ట్తోనే తీశారు. అవునండి. ఓకే, సో ఆ సాటిస్ఫాక్షన్ మీకు లభించిందా? డెఫినెట్గా లభించింది. ఓకే, కమర్షియల్గా అంటే
డబ్బులు అయితే పోలేదు అక్కడ. సో అందుకంటే ఇంకా సర్వైవ్ అవుతుందండి. ఓకే సార్, కానీ ఫుల్లీ కమర్షియల్ టచ్ అయితే లేదు మూవీస్లో ఎక్కడ కూడా. ఇది పక్క కమర్షియల్ మూవీ అనే విధంగా చంద్రశేఖర్ రెడ్డి గారి మూవీ మీరనే ఆ టిపికల్ ఫార్మాట్ గురించి మాట్లాడుతున్నారు. డాన్స్ ఫైట్ సీక్వెన్స్ ఫార్మాట్, అందులో ఒక ప్రయోగం ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది. సో అన్నీ కలిపి ఒక డిఫరెంట్ స్టోరీని ఇస్తూ కమర్షియల్ టచ్ ఉంటుంది, కానీ ఫుల్లీ కమర్షియల్ ఓరియంటెడ్ అయితే ఉండదు. ఇది కామెంట్, చంద్రశేఖర్ ఎలేట్ మీద ఉన్న కామెంట్. అదే మీరు చెప్తున్నట్టు ఆ ఫార్మాట్లోకి వెళ్ళకపోవచ్చండి. బట్ నేను కూడా కమర్షియల్ సినిమాలో తీస్తున్నానని అనుకుంటాను. ఏంటంటే అల్టిమేట్గా డబ్బులు మనం రూపాయి పెడితే రూపాయి రావడం అన్నది ఇంపార్టెంట్. అదే కమర్షియల్ ఫిల్మ్ అండి. వాట్ ఎవర్ సెల్స్ విత్ ద ఆడియన్స్ ఆర్ విత్ ద కన్స్యూమర్, అది కమర్షియల్ ఫిల్మ్ అవుతుంది. సో రైట్ నౌ మీరు చెప్పే ఫార్మాట్లో ఉన్న ఫిలిమ్స్ ఎక్కువ సెల్ అవుతున్నాయి కాబట్టి దానికి అది కమర్షియల్ ఫార్మాట్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉన్నారు. బట్ ఈ సినిమాలు కూడా మార్కెట్ ఉంటుందండి. బికాస్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఇంప్రూవ్ అయ్యారు, ఓవర్సీస్ ఆడియన్స్ ఇంప్రూవ్ అయ్యారు. అండ్ రైట్ నౌ డిజిటల్ టెక్నాలజీ వచ్చింది, వేర్ ద ఫిల్మ్స్ కెన్ బి మేడ్ ఇన్ చీపర్ బడ్జెట్స్. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా అది ఇప్పుడు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని మీరు ఇప్పుడు కమర్షియల్ సబ్జెక్ట్స్ అనొచ్చు. సాహసం మూవీ కోసం మీరు గోపీచంద్ గారిని అప్రోచ్ అయినప్పుడు ఆయన కూడా ఇదే మాట అన్నారట కదా, కమర్షియల్ టచ్ ఉండాలి కంపల్సరీ అని చెప్పి. ఆ క్వశ్చనే రాలేదండి, ఎందుకంటే నేను అప్రోచ్ అవ్వలేదు తనే నన్ను అప్రోచ్ అయ్యాడు కాబట్టి చేయమని చెప్పి. సో నేను అప్రోచ్ అయ్యానంటే నేను కమర్షియల్ సినిమా చేస్తాను కానీ కమర్షియల్ టచ్ ఉండాలని ఏమన్నా చెప్పు ఉండాలి. సో తనే అప్రోచ్ అయ్యాడు కాబట్టి ఈ లైన్ చెప్పాను, తను ఓకే అన్నాడు. సో అటాక్ కరెక్ట్ కాదు, డెఫినెట్గా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే గోపీచంద్ దగ్గరికి ఎవరో ఆర్ట్ సినిమాతో వెళ్ళరు కదండి. మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎవరో ఆర్ట్ సినిమా సబ్జెక్ట్ అయితే పట్టుకుని వెళ్ళరు కదా, గోపీచంద్ని పెట్టుకుని. ఆబ్వియస్గా కమర్షియల్ సినిమా తనతో యాక్షన్ దృష్టిలో పెట్టుకుని అండ్ ప్లస్ ఓవర్ ఇంటెలిజెన్స్ వాడకుండా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేయాలి తనతో. ఆబ్వియస్గా అన్నీ కన్సిడర్ చేసినాను. ఓకే, అయితే మీకు బాగా నచ్చిన అనుకోకుండా ఒక రోజు మూవీలోంచి ఒక సీన్ చూద్దాం. ఎవరు నన్ను చంపడానికి చూశారు? నేను అతను నేను ఎవరో నన్ను చంపడానికి ట్రై చేశారు. నేను అతను నా వెనకాల ఎక్కడ నా వెనకాల అక్కడ నన్ను చంపాల చూసారు. ఆ కార్ ఎక్కడ ఉందో చూపించండి. అమ్మో నేను రాను, పార్కింగ్ లాట్ లో రైట్ సైడ్ లో, మీరు వెళ్ళండి. మేము ఉన్నాం కదా, మీకేం అవ్వదు, పదండి. మీరు నా వెనకాల రండి. సరిపోదండి. నేను ఇలా వంగున్నాను, సడన్ గా వెనకాలేదో మీదకి వచ్చినట్టు అనిపించి పక్కకి తప్పుకున్నా. దెబ్బ ఇక్కడ పడింది, నేను పారిపోయి బయటకు వచ్చాను. ఓ, అప్పుడు డోర్ తీస్తున్నారా? ఇది నా కార్ కాదు. ఓ, మీ కార్ కదా, మరి ఇక్కడేం చేస్తున్నారు? అతనిలో బొట్టు సరి చేసుకున్నా. రైట్, ఈ మూవీలో జగపతి బాబు అలాగే చార్మి, మీరైతే అయితే మూవీ తర్వాత అనుకోకుండా ఒక రోజు, సో వీళ్ళు సీనియర్ యాక్టర్స్, వీళ్ళతో చేయడం వాళ్ళు మీతో కంఫర్ట్ అనిపించారా? డెఫినెట్గా చాలా కంఫర్టబుల్. జగపతి బాబు గారు ఈజ్ 100% జెంటిల్మెన్ ఆయన, అండ్ డైరెక్టర్స్ యాక్టర్ ఆయన. ఓకే. అండ్ చార్మి కూడా తను ఏం చెప్తే అది చేసేది బ్లైండ్గా. ఓకే. ఎక్కువ డౌట్ 100% ట్రస్ట్ చేసేవారు డైరెక్టర్స్ని. ఓకే. మోర్ దెన్ 100%. చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యారు. ఓకే, రైట్. ఆదివారం అతిథి కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.